సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో చేతికొచ్చిన పంట నీటిపాలైంది. నియోజకవర్గ వ్యాప్తంగా 21 సెంటీమీటర్ల భారీ వర్షం పడడంతో మార్కెట్ యార్డ్లో వరిధాన్యం, వరి కుప్పలు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. ఎల్లమ్మ చెరువు ఉధృతంగా మత్తడి దూకడంతో చెరువులు, కుంటలు నిండిపోయాయి. చెరువులు అలుగుపోస్తుండటంతో వరి పొలాలు నీట మునిగాయి. మార్కెట్ యార్డ్ను సందర్శించారు కలెక్టర్ హైమావతి. తడిసిన వరిధాన్యాన్ని, కొట్టుకుపోయిన వరిధాన్యాన్ని పరిశీలిస్తుండగా ఓ మహిళా రైతు కలెక్టర్ కాళ్లు మొక్కింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే స్పందించిన కలెక్టర్ సీఎం దృష్టికి తీసుకువెళ్లి తడిసిన ధాన్యాన్ని కొనేందుకు కృషి చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. కొట్టుకపోవడం జరిగింది. ఈ వాటర్ అనేది అది నాలాలు కట్టలేక ఆ వాటర్ అనేది వచ్చి వడ్లన్నీ కొట్టుకపోవడం జరిగింది. ఈ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఈ వాన వల్ల చాలా నష్టం జరిగింది. అధికారులు వడ్లు కూడా కొనాలని చెప్పడం రైతుల ఆవేదన. వచ్చి చూసిండ్రు, పోయిండ్రు, రేపు ఎండాలని అన్నారు. వడ్డాన్ని కొట్టుకపోయే మేమేం చేయాలి? పరదలు వేసినట్టే ఉండే వడ్డు కిందికి పోయే. వచ్చి వడ్డు కొనాలి. కలకత్తా కూడా సౌకర్యం చక్కగా లేదు, కాలువలు లేవు, అక్కడనే పోతున్నాయి. లేచిన పరదలు వేసినట్టేనే అన్ని పోవట్టే. పంట పండించి మార్కెట్ అంటూ కడితే చక్కగా కట్టపోతుంది. నిన్న సాయంత్రం నుండి పడ్డ వర్షం హుస్నాబాద్ ఎప్పుడు కూడా ఇంత పెద్ద వర్షం పడలేదు. 20 సెంటీమీటర్ల ఎబో వర్షం పడడం వల్ల చాలా హుస్నాబాద్ పట్టణంలో ఇళ్ళకు కూడా నీళ్ళు రావడం జరిగింది. ఎల్లమ్మ చెరువు కూడా చాలా ముఖ్యంగా ఎప్పుడు కూడా ఇంతగా మత్తర పోయలేదు. ఈసారి బాగా మత్తర కూడా పోతుంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు కూడా వర్షం ఉన్నదని ప్రభుత్వం హెచ్చరిక ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ప్రజలు కొంచెం జాగ్రత్త అవసరమైతే బయటకు వచ్చే విధంగా. అదే ఇళ్ళలో కూడా చాలా ఇళ్ళలు హుస్నాబాద్ పట్టణంలో ఇళ్ళలో కూడా నీళ్ళు వచ్చి ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. మరి జాగ్రత్త ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని. మరి నిన్న మొత్తం పొద్దంతా భారీ వర్షాలు పడి చెరువులన్నీ నిండి మరి మట్టాలు పడుతున్నాయి. కానీ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. రైతాంగం ధాన్యం బాగా వ్యవసాయ మార్కెట్లో కానీ అన్ని గ్రామాలలో కూడా ధాన్యం పూర్తిగా తడిసింది. మరి అధికారులు, పోలీసు యంత్రాంగం కానీ, ఆర్డీఓ గారు, తహసీల్దారులు అందరూ, మన మున్సిపల్ అధికారులు కూడా చాలా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, రైతాంగం కోసం కూడా మరి ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని తీసుకోవడానికి మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మరి తడిసిన ధాన్యాన్ని తీసుకోవాలని రైతులు అధైర్యపడకుండా మరి దాన్ని తప్పకుండా ప్రభుత్వం తీసుకుంటుంది. మరి అధికారులు కూడా పూర్తి సహాయ సహకారాలు కూడా ఈ భారీ వర్షాలకు దగ్గరుండి సహాయ చర్యలు చేపడతారు.